సంప్రదాయంలో పేరంటం పిలిచామండి అంటారు. అనేక మంది సువాసినులు వస్తారు. వచ్చిన వాళ్ళందరినీ లక్ష్మిగా భావించి చక్కగా పసుపు రాసి పారాణి పెట్టి వాళ్ళకి బొట్టు పెట్టి వాయినం ఇస్తారు. వాయినం ఇచ్చేటప్పుడు మళ్ళీ వండినవన్నీ ఇవ్వక్కర్లేదు, శనగలు తప్పకుండా ఇస్తారు. ఎందుకు శనగలు ఇవ్వడం అంటే శనగలకు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది. శనగ కానీ ఇచ్చినట్టయితే అంకుర స్వరూపంగా ఉండి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనటది హేతు. అందుకని శనగలు నానపోసిస్తారు తప్ప ఎండిపోయిన శనగలు ఇవ్వరు. తడిసిపోయిన శనగలు ఇచ్చారు అంటే లోపల అంకురం ప్రారంభమైపోతుంది. ఆవిడ తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంది అనుకోండి, తెల్లవారేటప్పుడు అంకురాలు వచ్చేస్తాయి. అలా అంకురం వచ్చిన శనగలు వెళ్ళాయి అంటే స్త్రీ పుచ్చుకుంది సువాసిని అంటే సాక్షాత్తు లక్ష్మి పుచ్చుకుందంటే అపారమైన ఐశ్వర్యమునకు అది హేతు. గోదారమ్మ కుంకం బొట్టు దిద్దె మిరపయరుపు లంకానాథుడింకా ఆగనంటు పండు కొరుకు చూసి చూపు ఏం చెప్పింది సీతాకాంతకి సందేహాల మబ్బే పట్టి చూసే కంటికి లోకంగాని లోకంలోన ఏకాంతాల బలపు అలపాపి కొండలా నలుపు కడగలే